మాట్లాడేసిన తర్వాత టైటిల్ని మనం లాంచ్ చేసుకుందాము. ఫస్ట్ లాంచ్ చేసేద్దామా సార్? రివర్స్. ఓకే, ఫస్ట్ టైటిల్ లాంచ్ చేసేద్దాం. యా, హియర్ వి గో. పిఆర్ఓ రాంబాబు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. And the title is "11/11", 11th November. Good. Time. పదకొండు గంటల 11 నిమిషాలు. Title of this movie launched by our mega star. Right. Thank you. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి రోజు అనుకుంటా, ఎందుకంటే ఈవేళ కూడా నా మరో సినిమా భోళా శంకర్ కూడా ఈవేళ ప్రారంభం కాబడింది. సో నిన్న రాత్రి కోటి గారి ఇంట్లోనే నా షూటింగ్. నైట్ 1:32 అయిపోయింది నా అయ్యేసరికి. సో ఆ టైంలో ఎంతో ఉత్సాహంగా ఆయన మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ రావాలని చెప్పేసి ఆయన ఎప్పుడో నన్ను అడిగారు. ఇక్కడికి ప్రధానంగా రావటానికి ముఖ్య కారణం మా కోటి. ఎందుకంటే కోటితోటి నాకున్న అనుబంధం అంతా ఇంత కాదు. ఇంతకు విజువల్స్ చూశారు మీరు, దాన్ని మించి నేను చెప్పుకోవాలి. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతోటి ఆయన ఇచ్చినటువంటి సంగీతం అంతా ఇంత కాదు. చెప్పాలంటే నా విజయానికి, నా ఎదుగుదలకి ఒక సింహభాగం ఈ రాజ్ కోటిలకి చెప్పాలి. రాజ్ కోటిలు ఇద్దరు కూడాను నా సినిమా సంబంధించిన సాంగ్స్ అంటే కనుక వాళ్ళు చూపించే ప్రత్యేకమైన శ్రద్ధ అంతా ఇంత కాదు. కాబట్టి 80 దశకంలోనూ 90 దశకంలోనూ అంటే దాదాపు హిట్లరు, రిక్షావాడి వీటి వరకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి మ్యూజిక్ అంతా ఇంత కాదు. అండ్ ఒకటా రెండా దాదాపుగా 12 సినిమాలు పైన చేసినట్లున్నాం. ఈ 12 సినిమాల్లో దాదాపుగా 60-70 సాంగ్స్ ఇచ్చారంటే అందులో 90% అవి సూపర్ డూపర్ హిట్స్. సో అలాంటి కంట్రిబ్యూట్ చేసినటువంటి మా కోటి పట్ల నాకు విపరీతమైన కృతజ్ఞత ఉంటుంది. సో బహుశా తన కొడుకు రాజీవ్నికి ఈ రకమైనటువంటి లాంచ్ జరుగుతున్న సందర్భంలో నేను ఇక్కడ రావటం, నా బ్లెస్సింగ్స్ కావాలని తను అడగటం అనేది ఎంత సముచితం. ఒక రకంగా చెప్పాలంటే తన పట్ల నాకున్న కృతజ్ఞత తీర్చుకునే అవకాశం తను నాకు ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. రియల్లీ వెరీ హ్యాపీ. సాలూరి రాజేశ్వర గారు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకులో మనకు తెలుసు. అలాంటి వారసత్వం పుచ్చుకొని ఉన్నటువంటి మన కోటి తను కూడా తండ్రికి తగ్గ తనయుడిగా తను నిరూపించుకుని ఒక 2 దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈరోజు కూడా కోటి ఎంత ఇన్స్పిరేషన్ అంటే చాలామంది తెరమరుగు అయిపోతుంటారు, కానీ తను తెరమరుగు అవ్వకుండా బుల్లి తెరకు మీదకు వచ్చి తన ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగించి అండ్ వెరీ మచ్ కాంటెంపరీలో ఉంటూ సమకాలీన వాళ్ళందరితో పాటు తను ఉన్నాను అని నిరూపించుకుంటూ చెప్పాలంటే ఎంతోమంది ఔత్సాహికులకి, సింగర్స్ గారి వాళ్ళకని ఎంతో ఉత్సాహపరుస్తూ తను మాట్లాడే మాటలు అంతా ఇంత కాదు. ఆ రకంగా తన మంచి మనసుకి నేను ఎప్పుడూ ఫిదా అవుతుంటాను. కోటి నిజంగా నీ పాజిటివ్స్ అనేది అంతా ఇంత కాదు, వండర్ఫుల్. సో తనయుడిగా తను కూడా మళ్ళీ సంగీత వారసత్వంగా వస్తుందాం అనుకున్నాను, కానీ చాలా తెలివిగలవాడు. ఎందుకంటే తను ఒక కొడుకుని సంగీత దర్శకుని చేశాడు, మరొక కొడుకుని ఏదో మా నటన వైపు పంపించాడు. సో 2 శాఖల్లోనూ తనకు వేళ్ళు ఉనుతూ తన సుస్థిర స్థానం మరింత పదిలిపరుచుకోవాలని చెప్పేసి తను చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. అండ్ ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అండి, ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఎవరైనా సరే ఇండస్ట్రీకి వస్తానంటే కనుక నాకు అద్భుతంగా వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే ఇంతకంటే గొప్ప ఇండస్ట్రీ, గొప్ప ఇది మరొకటి లేదు. ఎందుకంటే కళామ తల్లి ఎంతమందిని సరే ఆదరిస్తుంది. అయితే కష్టాన్ని నమ్ముకోవాలి, నిజాయితీగా ఉండాలి.
అలా ఉండగలిగితే కనుక ఓకే, ఈ రోజున మనకి సక్సెస్ రాకపోయినా మరో రోజు రాకపోయినా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆ రకంగా ఇక్కడ మన సుస్థిర స్థానం ఏర్పరచుకోవచ్చు. సో జీవితాంతం కష్టపడుతూ ఉంటే కనుక ఈ కళామ తల్లి కూడా హక్కును చేర్చుకుంటూనే ఉంటుంది, ఒక కన్న తల్లిలాగా మనల్ని ఆదరిస్తూనే ఉంటుంది. కాబట్టి నేను కష్టం అనే తారక మంత్రంతో ఈ రోజున ఈ స్థాయి దాకా వచ్చారనుకుంటున్నాను. కాబట్టి అదే విధంగా మీరందరూ కష్టాన్ని నమ్ముకోండి, సిన్సియర్గా పనిచేయండి. అండ్ జయాపజయాలు మన చేతులు లేకపోవచ్చు, ఇది టీం వర్క్ అది. బట్ దేనికైనా సరే ఖచ్చితంగా మనకి ఇక్కడ నమ్ముకుంటే కనుక సుస్థిర స్థానం ఏర్పడుతుంటే ఎలాంటి ఇది లేదు. సో రాజీవ్, ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్. అండ్ ఇక మా మణి గురించి చెప్పాలంటే నిన్న మొన్న కూడా సాంగ్స్ ఇచ్చారు ఆచార్యులు, అద్భుతంగా వచ్చారు. లాహే లాహే కానివ్వండి, నీలాంబరి సాంగ్ కానివ్వండి, ఇలాగ అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చి ఇప్పటికీ కూడాను యంగ్స్టర్స్ తోటి నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాడు. అది తెలిసి తన కొడుకు సాగర్కి మేము రాబోయే ఈ రోజున ప్రారంభమైనటువంటి సినిమాలు కూడా అవకాశం కల్పించాం. ఆ రకంగా సాగర్ కూడా తండ్రి మించిన తనయుడు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే నెక్స్ట్ తరం రావాలి అండ్ యంగ్స్టర్స్ రావాలి. అండ్ మేమందరం ఉంటాము ఇండస్ట్రీలో, మా ఎక్స్పీరియన్స్ తోటి మేము నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మంచి సలహాలు ఇస్తూ ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీ ఫ్రెష్గా ఉండాలి, అదొక జీవనదిలా సాగిపోతూ ఉండాలి అంటే కనుక యంగ్స్టర్స్ రావాలి, యంగ్ బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి. ఆ రకంగా అటు కోటి గారి పిల్లలిద్దరూ అటు నటనలోను సంగీతంలోను, అలాగే మా మణి కొడుకు సాగర్, ఇలాంటి వాళ్ళందరూ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కొత్త వారికి ఆహ్వానిస్తాను. అలాగే యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా, వాళ్ళు కూడా ఇండస్ట్రీ లాభాపేక్ష కోసం కాదు కానీ ఒక ప్యాషన్ తోటి వచ్చారని నాకు టైగర్ హిల్స్ నిర్మాత నాకు తెలుస్తుంది. సో వారి యొక్క కోరిక కూడా ఇక్కడ నెరవేరాలని, ఈ ఇండస్ట్రీలో వారిని కూడా నిలదొక్కోవాలని, ఈ చిత్రం మంచి 11 మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ నల్లేరు కిట్టు గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను. అట్లాగే వర్ష కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నాతో పాటు శంకర్ దాదా యాగాలో చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి మన రోహిత్ సడన్గా కనిపించేసరికి నాకు గుర్తుపట్టలేకపోయింది, చాలా కాలం అయింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ రోహిత్. అండ్ ఎంటైర్ యూనిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే వాళ్ళందరికీ నా అభినందనలు కూడా తెలియజేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for launching the banner and title. Thank you so much, sir. Thank you. "11 is the title. So just title launch మాత్రమే అయింది. సో ఫ్యూచర్లో ఇంకా ఒక్కొక్క ఈవెంట్ చేస్తూ ఈ సినిమాని మీ దగ్గరికి తీసుకొస్తాము. కీప్ వెయిటింగ్ ఫర్ us. And from the whole team of 11